హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్ట్ అయిన టెంపుల్ గురించి తెలుసుకుందాం. పంచసభలలో ఒకటైన రత్న సభ అని కూడా పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ పరమశివుడే స్వయంగా వచ్చి నృత్యం చేసిన శివాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉన్న తిరువలంగాడు అనే గ్రామంలో ఉంది. ఇంకా ఈ శివాలయాన్ని వదరణేశ్వర్ ఆలయం అని కూడా అంటారు. మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. సాధారణంగా ఏ భద్రకాళి అమ్మవారి టెంపుల్లో అయినా సరే అమ్మవారు మనకు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం మనకి అమ్మవారు శాంతి రూపంలో దర్శనమిస్తారు. మొదట మనం అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పింది అయితే ఆ పరమేశ్వరుడేనండి. శివుడు అమ్మవారితో ఏమని చెప్పారంటే, నన్ను దర్శించుకోవడం కంటే ముందు భక్తులు ఎవరైనా సరే నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దగ్గరికి వస్తే భక్తుల యొక్క యాత్ర ముగుస్తుంది అని చెప్పారంట. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి ఎడమ వైపున కోనేరు ఉంటుందండి. ఆ కోనేరు పక్కన చెట్టు కింద నాగదేవతలైతే వెలిసారు. శివాలయంకు వెనుక భాగంలో ఈ కోనేరు ఉందండి. తిరుపతి నుంచి దాదాపుగా 92 కిలోమీటర్ల దూరంలో తిరువలంగాడు అనే ఒక ఊరిలో ఈ శివాలయం ఉంది. ఈ కోనేరును ముక్తి తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ కోనేరు చాలా పెద్దగా ఉందండి. దాదాపు 800 మీటర్లు ఉంటుంది. ఈ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కోనేరులో ఉన్న చేపలకి చిన్న చిన్న మీసాలున్నాయండి. ఈ కోనేరులో వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా కోనేరులో ఉన్న చేపలకి పక్కనే ఉన్న ప్యాలాలు కొని వేస్తున్నారు. ప్యాలాల ఆశలకైతే చేపలు పైకి ఎగురుతున్నాయి. ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే నేను చెప్పిన శివాలయం యొక్క ఎంట్రెన్స్. ఈ ఆలయం టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇక ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం శుంభన్ విశుంభన్ అనే 2 రాక్షసులు ఉండేవారు. వారి ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు వారిద్దరికి కలిపి ఒక వరం ప్రసాదిస్తారు. ఆ వరం ఏంటంటే, వారి రక్తం చుక్క కింద పడితే అది శివలింగంగా మారుతుంది అని చెప్తారు. అలా వారు దేవదేవతలను ఇబ్బంది పెడతారు. దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవియే స్వయంగా కాళికాదేవి అవతారం ఎత్తి రాక్షసుని చంపుతుంది అని చెప్తారు. అలా పార్వతీదేవి భద్రకాళి అమ్మవారి అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపి ఒక్క రక్తం చుక్క కూడా కింద పడకుండా మింగేస్తుంది. ఆ రాక్షస రక్త కారణంగా అమ్మవారు కూడా రాక్షసురాలుగా ప్రవర్తించడం మొదలు పెడతారు. శివుడు తమ పార్వతీ అమ్మవారిని శాంతింపపరచడం కోసం ఈ తిరువలంగాడు అనే ప్రాంతానికి వచ్చి వారిద్దరు యుద్ధానికి సిద్ధమవుతారు. బ్రహ్మ విష్ణువులు వారిద్దరి మధ్య నృత్య పోటీని పెట్టాలని నిశ్చయించుకుంటారు. దేవదేవతలు అందరూ కూడా ఈ నృత్య పోటీని చూడడానికి వేచి చూస్తారు. శివపార్వతులు నాట్యం చేయాలంటే సంగీతం కావాలి కనుక బ్రహ్మ విష్ణువుల సంగీతం వాయిస్తారు. అలా నృత్య పోటీ మొదలవుతుంది. శివుడు మొదటగా 17 నృత్య భంగిమలను చేస్తారు. అదేవిధంగా పార్వతీదేవి కూడా 17 నృత్య భంగిమలను కరెక్ట్ గా పూర్తి చేస్తారు. ఇక లాభం లేదు అనుకున్న పరమశివుడు అతివేగంగా ఉద్భవ తాండవం అయితే మొదలు పెడతారు. ఈ తాండవంలోనే భాగంగా స్వామివారు కుడికాలిపై నిలబడి తన ఎడమ చేతితో స్వామివారి కింద పడిన తన ఎడమ చెవి పోగును తీసి ధరించుకుంటారు. ఈ నృత్య భంగిమను మహిమలు ఉన్న అమ్మవారు చెయ్యలేరు కనుక తన ఓటమిని కోపంతో అంగీకరిస్తుంది. దేవి కోపాన్ని చూసిన పరమశివుడు కాళికాదేవిని శాంతింపజేయాలి కాబట్టి అమ్మవారికి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే నన్ను దర్శించడం కంటే ముందే నిన్ను దర్శించుకుంటేనే భక్తుల యొక్క యాత్ర ముగుస్తుంది అని చెప్తారు. స్వామివారు స్వయంగా నాట్యం చేసిన ఆలయాలను పంచసభలు అని పిలుస్తారు. పంచ అంటే 5 అని అర్థం. అందులో భాగంగానే మొదటి సభ రత్న సభ. అదే ఈ తిరువలంగాడులో ఉన్న ఈ ఆలయం. ఈ ఆలయంలో చాలా మంది పిల్లలు ఇక్కడే నాట్యం మొదలు పెడతారు. మీరు వీడియోలో గనక పైకి చూసినట్లయితే స్వామివారు తన ఎడమ కాలుని పైకి ఎత్తి నాట్యం చేస్తున్న భంగిమ అనేది నృత్య భంగిమ కనిపిస్తుంది. ఇక్కడ మొదటి సభ తిరువలంగాడులో ఉన్న శివాలయంలోని రత్న సభ, రెండవ సభ చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో ఉన్న కనక సభ, మూడవది మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న వెల్లి సభ. ఈ సభనే రజిత సభ అని కూడా పిలుస్తారు. నాలుగవది తిరునాలవెల్లిలోని నియ్యప్పన్ ఆలయంలో ఉన్న తమిర సభ. ఐదవది తిరుకుటారంలో ఉన్న చితిర సభ. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం స్వామివారే స్వయంగా వచ్చి ఈ 5 పంచసభలలో నృత్యం ప్రదర్శించారు అని చెప్తారు. మేము జనవరి 1 న్యూ ఇయర్ రోజు వెళ్ళాం కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఆ రోజు మాత్రం జాతర కూడా సాగింది. నార్మల్ డేస్ లో జాతర ఏం సాగదు, కానీ ఇంత పబ్లిక్ కూడా ఉండరు. ఇదండి తిరువలంగాడు టెంపుల్ యొక్క పూర్తి వివరాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటి హిస్టరీ కలిగిన టెంపుల్ మనకు తిరుపతి నుంచి 92 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. వీలైతే గనక ఈ టెంపుల్ ను కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళామని చెప్పాను కదండి. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము మార్నింగ్ 10 o'clock వెళ్తే ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే బయటికి వస్తే పిల్లలు ఊరుకుంటారా, ఇక్కడేమో జాతర సాగుతుంది కదా మమ్మీ, ఇంకా ఇది ఆడుకుంటాం అని చెప్పి అక్కడే టైం పాస్ చేసేసారు. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.